వారు చాలా అమాయకులు. ఒకరోజు పరమానందయ్య గారు శిష్యుగా భోజనం చేసి విశ్రాంతి తీసుకునే సమయంలో తన శిష్యులను పిలిచి కాళ్ళు పట్టమని అడిగారు. అప్పుడు ఆ శిష్యులు ఏం చేశారో మనం ఈ నాటకం ద్వారా చూద్దాం. అరే గురుగారి కాల్పని ఈగొచ్చి వాళ్ళింద్రా. అరే నీ కాల్పని ఈగ నా కాల్పని వాళ్ళింద్రా. అరే నీ కాల్పని ఈగ నా కాల్పని వాళ్ళింద్రా. అరే నీ కాల్పని ఈగ నా పుట్ట పైన వాళ్ళింద్రా. చంపేశారా వీళ్ళందరూ ఈగ కోసం కొట్టుకుంటున్నారు. నేను కొడతాను. అరే ఇక్కడ చంపేశారా శిష్యులారా ఇటు రండ్రా. మీరందరూ అడవికి వెళ్ళి హోమానికి సమితలు తీసుకురావాలి. మీరందరూ వెళ్ళండి. అరే గురువు గారు మనందరినీ అడవికి వెళ్ళి సమితలు తీసుకురమ్మన్నారు. రండి వెళ్దాం. అరే అందరూ సమితిలో ఏరుతున్నారా లేదా? ఏరినవన్నీ ఒక చోట చేర్చండి. అందరూ సమితిలో తీసుకొని ఏరు దాటారా? అందరూ ఉన్నారా? అందరూ వరుసలో నిలబడండి. నేను లెక్కిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11. అరే ఒక తప్పేరా. నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 9 10 11. అవును ఒక లేడురా. ఆగండి నేను లెక్క పెడతా. అదే ఉన్నాను రా. మీ అందరికి అసలు లెక్కలేరా? 1 2 3 4 5 6 7 8 9 10 11. అరే ఒకరు తప్పిపోయాడు రా. పదండిరా గురుగారికి ఈ విషయం చెప్పుదా. ఒరే మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారా? ముందు ఏడుపాపండి. గురుగారు మేము అడవికి వెళ్ళాం కదా, అక్కడ మాలో ఒకడు తప్పిపోయాడు. ఏమైపోయాడో మాకేమీ తెలియడం లేదు. మీరందరూ వరుసలో నిలబడండి రా. నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఒరే అందరూ ఉన్నారు కదరా. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఒరే గద్దమ్మలారా మీకు అసలు లెక్కలే రావురా. ఎవడైతే లెక్క పెట్టాడో వాడు లెక్క పెట్టుకోలేదు. ఇప్పుడు లెక్కలు వచ్చాయా? ఇప్పుడన్నా లెక్కలు నేర్చుకున్నారా? రండి వెళ్దాం. పూర్వకాలంలో శిష్యులు అమాయకంగా ఉన్న చెల్లుబాటు అయింది. కానీ నేడు నిమిష నిమిషానికి మారుతున్న ఈ కంప్యూటర్ యుగంలో శిష్యులు గురువులను మించి ఉన్నారు. కాబట్టి మీరు ఈ చైతన్యాన్ని మేల్కొల్పండి. ఎన్నో అద్భుతాలను సృష్టించండి. శ్రీ చైతన్య కీర్తిని హిమశిఖరాల వరకు వ్యాపింప చేయండి. ధన్యవాదాలు.